చూసేసిందేమో. ఇప్పుడు అక్క చూసేస్తే రోడ్డు మీద ఎలాంటి బట్టలతో ఈ లంకేష్తో ఉన్నానని నాన్నకు చెప్పేస్తే, దేవుడో. కంగారు పడకు. మగాడు ఏలేస్తే పద్ధతి గల ఆడపిల్ల తల తిప్పి కూడా చూడదు. ఇది సైకాలజీ. రేపు 10ంటికి బయాలజీ, వస్త్రాంగ ప్రదర్శన. ఎందుకంటే నువ్వు సినిమా హీరోయిన్ అవ్వాలి. ఎక్సలెంట్, మార్వెలస్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంత అందంగా ఏ ఆస్తికుడు రాసి ఉండడు. శ్రీ అనే అక్షరం సీతమ్మ వారి మేని ఛాయల ఎరుపు రంగు సిరాతోనూ, రామ అనే అక్షరాన్ని స్వామివారి ఒంటి రంగుల నీలి సిరాతో రాశాను. నేను స్వర్గానికి పోయాక ఈ పుస్తకం గురించే చర్చించుకుంటారేమో. అబ్బా, రాసి రాసి ఆకలేస్తోంది. 2 ముద్దలు పడితేనే గాని కీర్తనలు పాడలేను. ఉసే సునైనా, ఉసే సునైనా, కడుపు కాల్తోంది, కంచం పట్రావే. నానమ్మ కేకేసిన అమ్మ బదులివ్వలేదేంటి? పాపం, అమ్మ అన్నేసి పనులు చేస్తే అలసిపోదా? పడుకోనిలే. నోట్లో బెల్లం ముక్కెట్టేవా ఏంటే? వస్తున్నానని మాట ముక్కైన అనవు. నీ లోకం నీది. పాడు ఇంగ్లీష్ మందులు వేసుకుని మబ్బుగా ఉంటావు ఎప్పుడు. నేను పెడితే నానమ్మకి ఇష్టముండదు. ఏం చేయను? నాకు మామూలేగా. ఎంత ఆకలి లేకపోతే నానమ్మ అంతలా అరుస్తుంది పాపం. నేను 2 తిట్లు తిన్నా పర్వాలేదు, తను తింటే చాలు. ఒసేయ్, వస్తున్నావా? అక్కడే చస్తున్నావా? తీసుకొచ్చాను నానమ్మా. అన్నం వేడిగా ఉంది, చేయి కాలేను, జాగ్రత్త. నిన్నెవరు తీసుకురమ్మన్నారే? అమ్మ పడుకుంది నానమ్మ. అప్పుడే మెక్కి మంచం ఎక్కిందా?
బయట నుండి తగలడి మడి పాడు లాంటివేమీ లేకుండా నాకింత కూడు పడేద్దామని వచ్చావా? ఈ రామభక్తురాల్ని అవమానిస్తావటే? చెయ్యి పట్టు. నీ అరిచేతి దరిద్రపు రేఖల్ని చూపవే. ఏంటా శబ్దం? కొడితే అమ్మ అనకుండా రామ అంటావేమిటే? ఎక్కిరింపా? లేదు నానమ్మ. అత్తయ్య, ఏమైంది? నా వైపు చూస్తావేమిటే? వేడన్నం పట్టుకొచ్చింది గాని దాని కింద మసిగుడ్డ పట్టుకురావాలని తెలీదా దానికి? చెయ్యి కాలి కంచం నేలపాలు చేసింది ఇది. పచ్చి అబద్ధం కదా నానమ్మ. నువ్వలాగే రాయిలా నుంచుంటావా? నడువు వంచుతావా? నేనెత్తేస్తాలే, నువ్వు వెళ్ళు. గొంతు పెగిలేలా అరిస్తే రావే. కొనుక్కు పట్టేసింది అత్తయ్య. ఆ, నా కొడుకు తెచ్చి పెడుతుంటే శుభ్రంగా తిని తొంగుంటున్నారు. కన్నదాన్ని నాకుంటుంది బాధ, మీకెందుకుంటుందిలే. షిట్. ఎక్కడుంది? వాటర్ వాటర్ వాటర్. ఛ, ఇది మార్చవదు. ఇట్స్ గుడ్. దిస్ ఇస్ గుడ్. మంచినీళ్ళు. ఏ శాంత, లక్ష్మి, ఎవరున్నారు అక్కడ? మంచినీళ్ళు తీసుకురండి. అన్నయ్య ఇదిగో తాగన్నయ్య. తాగు. ఇట్స్ ఓకే. థ్యాంక్స్ రా. నేను థ్యాంక్స్ చెప్పాలి. మా అన్నయ్యకి మంచినీళ్లు తాగించే ఛాన్స్ వచ్చినందుకు. ఈ మాత్రానికే 5 years సర్వీస్ చేశాను నేను. మదర్ తెరీసాకైనా భారతరత్న బిరుదిచ్చారు. మీ మదర్, ఫాదర్ అండ్ మీ బ్రదర్ కనీసం కృతజ్ఞత కూడా చెప్పలేదు. భార్యాభర్తలంటే ఇద్దరు కాదు వదినా, ఒక్కరే. మనకు మనం సేవ చేసుకుంటే థ్యాంక్స్ చెప్పుకోం.
పొలమారినప్పుడు మంచినీళ్ళు ఇవ్వకుండా మ్యాచింగ్ మాస్క్ కోసం నువ్వు పడ్డ కంగారును చూసినప్పుడే నాకు అర్థమైంది. 5 ఏళ్లైనా మా అన్నయ్య వీల్ చైర్లో నుండి ఎందుకు లేవలేకపోయాడో అని. వాట్ డు యు మీన్? Life is not a matter of holding good cards in your hands, but of playing a poor hand well. Deva, leave it. మీకు సేవ చేయడానికే మీ తమ్ముడు అమెరికా నుంచి వస్తాడని అనుకోలేదు. ఇక్కడ ఇన్ని అవకాశాలు, ఇంత అదృష్టం ఉంది అని నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది వదినా. ఐ లవ్ ఇండియా ఎందుకంటే కష్టాలే కాదు, ఇష్టాలు కూడా ఎక్కువ ఉంటాయి. గుడ్ నైట్ బ్రో, టేక్ కేర్. నీ అరిచేతి దరిద్రపు రేఖల్ని చూపవే. రామా, ఇంత నూనె పోసావేంటి మారుతి? నెల రోజులు తలంటుకోవచ్చు. ఎందుకక్క పేనస్తానం? నూనె పదుపు చేసినంత మాత్రాన్న కోటీశ్వర్లం అయిపోంగా. అయినా సరే ఇంతొద్దు, నేనెత్తిన పూస్తానుండు. అక్క, ఎండాకాలం, వానాకాలం, చలికాలం ఇలా అన్ని కాలాలు వస్తున్నాయి. ముసల్దానికి మాత్రం పోయే కాలం రాదేంటక్క? అయ్యో తప్పు తమ్ముడు, అలా అనకూడదు. ఎందుకు అనకూడదు? నువ్వు వినలేకపోయినా తదాసు దేవతలు వినాలి, నిజం చేయాలి. అక్క, గోరింటాకు పండినట్టు అంత ఎర్రగా కందిపోయిందేంటక్క? నేనన్నం పెట్టానని నానమ్మకి కోపం వచ్చి కర్రతో కొట్టింది చెల్లి. తిండి పెడితే దీవించే వాళ్ళని చూశాను గాని ఇలా హింసించే వాళ్ళని చూడలేదక్క. నిన్ను నాన్న చూడాలంటున్నాడు రా. ఎందుకు తెలీదు, వెళ్ళు. ఏ పెన్స్ లో కావాల్సి వచ్చిందేమో ఆయనకి. అక్క, నువ్వు ఊరికే ఉండవు. మంచి చేయడానికి పోతే మాటలు పడాల్సి వస్తుందని తెలుసుకో. అమ్మ అలసిపోయి పడుకొనుంది. పాపం నానమ్మకి ఆకలేస్తుందని పళ్ళెం పట్టుకెళ్లాను. కొంచెం పక్కకు తగులుంటే వేళ్లు విరిగేవి. సర్లే, రేపైతే నువ్వు నాకు సహాయం చేస్తున్నావు. నేనా? ఏం చేయాలి చెల్లి? నేను సినిమా హీరోయిన్ అవ్వాలని ప్రయత్నిస్తున్నానని నీకు తెలుసు కదా. రేపొద్దున్నే ఆడిషన్కి వెళ్ళాలి. నాన్నేమో ఆడిటోరియంలో ఏదో ప్రోగ్రాం ఉందని వసతి గృహం తాళం తీసుకుని వెళ్ళాలి అని నాకు చెప్పారు. అక్కడ నాట్య ప్రదర్శన కూడా చేయాలంట. నా బదులుగా నువ్వు వెళ్తావని. అమ్మో, నాన్నకి తెలిస్తే ఊరుకుంటాడా? తెలియకుండా వెళ్ళాలి. తాళాలు నేనే తెచ్చిచ్చానని చెప్పరా? పైగా నాటి ప్రదర్శనకి నువ్వు రాలేదని అనరా? ఆడిషన్ అయిపోతే ఆలోపే వచ్చేస్తానక్క. ఇంట్లో నుండి నేనే వెళ్ళినట్టు నువ్వు మేనేజ్ చేసి అక్కడ ఎదురు చూసావనుకో, అనుకున్న టైంకి నేను వచ్చేస్తాను. నువ్వు చెప్తుంటేనే గుండె దడగా ఉంది చెల్లి. ఇది సహాయం కాదు, సాహసం. ఈ చెల్లి కోసం చేయలేవా? ప్లీజ్ అక్క, నేను సినిమా ప్రయత్నాలు చేస్తున్నట్టు బయటపడకుండా చేసిందానివి. ఈ మాత్రం చేయలేవా? ప్లీజ్ అక్క, ప్లీజ్ ప్లీజ్. అమ్మ కూడా చెప్పొద్దందని నేను ఊరుకున్నాను సియా. నాన్నకి తెలిసిన రోజు ఎవరు చెప్పినా వినరు. అది తర్వాత సంగతి. రేపైతే ఈ పని చేసి పెట్టు, లేకపోతే నా మీద ఒట్టు. ఆ సమయానికి వచ్చేస్తావుగా? నీ మీద ఒట్టు. వచ్చేస్తానక్క. రామా కనవేమిరా, శ్రీ రఘురామ కనవేమిరా, రామ కనవేమిరా.
రమణీలలామా ధరపుత్రి సుమగాత్రి ధరపుత్రి సుమగాత్రి నడయాడిరగ రామ కనవేమిరా. రాముడెలా కంటాడే నువ్వు నీ పాటను? కన్నడం అంటే చూడమని అర్థం కూడా వస్తుందిరా చవట. ఏ స్కూల్కి వెళ్తున్నావో ఏం చెప్పి చేస్తున్నారో నీకు? బుద్ధి తక్కువ ఇక్కడ కూర్చున్నానే. రామ కనవేమిరా శ్రీ రఘురామ కనవేమిరా. చెల్లి ఆ? కాఫీ. వద్దొద్దు, మొహం మీద మొటిమలు వస్తాయి. నెత్తి మీదకి కొమ్ములే వచ్చాయి, పింపుల్స్ వస్తాయే, కంగారు పడతావే. ఏయ్ షటప్. నువ్వాగు తమ్ముడు, అసలే సీయ ఆలస్యమైపోయిందన్న హడావిడిలో ఉంది. పోయి తగదిమితో మని కాలు కదపడానికి ఎందుకంత కంగారు? అక్క, వాడి నోరు మూయి ముందు. నాన్న హాల్లో లేడుగా. ఇందాకే ఆఫీస్ వెళ్ళిపోయారు చెల్లి. హ, నీ టైం బాగుండి త్వరగా వెళ్ళారనుకో. కొట్టేస్తారా నిన్ను. అక్క, ఇవిగో డ్రెస్, గజ్జలు, తాళాలు. ఆ టైంకి వచ్చేస్తావు కదా చెల్లి. మాట అంటే మాటే. ఏం జరుగుతుందక్క? కొంపతీసి మళ్ళీ నువ్వేమైనా త్యాగం చేస్తున్నావా ఏంటి? అన్ని వివరాలు తర్వాత చెప్తాను, ముందు చెల్లి బయటికి వెళ్ళని. నువ్వింకా వెళ్ళలేదా? నాట్యమండలి వాళ్ళు రమ్మన్నారుగా. అక్కడికి వెళ్తున్నానమ్మా. శుభమా అని నువ్వే ఎదురొచ్చావు. సరే వెళ్ళిరా. హే ఆగు. ఏంటమ్మా? ఆ బ్యాగ్లో ఏం తీసుకెళ్తున్నావు? 2 జతలు ఎక్కువ పెట్టుకున్నానమ్మా. చెమటలు పడితే మార్చుకోవచ్చని. సర్లే వెళ్ళు. థ్యాంక్ గాడ్. చెల్లి, ఏంటక్క? అక్కలిద్దరు కంగారుగా ఉన్నారేంట్రా? నువ్వు ఇంటర్వెల్లోనే ఎంటర్ అయ్యావు. టైటిల్స్ పడ్డప్పుడు నుండి నాకే అర్థం అవ్వలేదు, నీకెలా అర్థం అవుతుంది? వీడకుడు. బయట నానమ్ముంది. నువ్వు వెళ్ళి ఆ తర్వాత నేను వెళ్తే అనుమానం వస్తుంది. కరెక్టే, నేను వెనక దారి గుండా వెళ్ళిపోతాను. వస్తా చెల్లి. ఆ టైంకి వస్తావు కదా. మాటంటే మాటే అనుకో. అంతే అంతే అనుకో. క్లారిటీ లేదు గానీ కవర్ చేయాలని అర్థమైంది. 2 చీరలు బయటారే, ఈలోపు అమ్మకు మనం బయలుదేరుతున్నామని చెప్పొస్తా. ముసలు తట్టుకోపోతే చాలు. తలూపడం కాదు, త్వరగా వెళ్ళు. కనవేమిరా ధరపుత్రి సుమగాత్రి ధరపుత్రి సుమగాత్రి నడయాడిరగ రామ కనవేమిరా. నువ్వు కనకపోతే చాలు నానమ్మా, ఇక్కడి నుండి బయటపడతాం. అమ్మా, నేను అక్క వెంట బయటకెళ్ళొస్తా. ఎక్కడికి రా? అగరొత్తుల ప్యాకెట్లు ఎక్కువ ఉన్నాయి, అక్కకి నేను సాయపడొద్దు? మా నాయనే, మంచి మనసురా నీది. ఒక్క నిమిషం. ఇందా బెల్లం. అబద్ధానికి ఆకర్షణ ఎక్కువ ఈ లోకంలో. ఏయ్ ఆగో.
శివరామలక్ష్మి రూపాయ. మా అత్త పేరంటే నీకు ఇష్టం లేదు కదే సియా. నాకు ఆవిడంటే ఇష్టం లేదు. మీ నాన్న పేరు పెట్టాడు, ఏం చేస్తాం? ఎక్కడికి? నాట్యానికేనా? ఇదిగో 50. బయట ఏదన్నా కొనుక్కో. వాసనొచ్చినా అది పరాయిదేగా.